ఇది ఇట్లుంటే ఇంకో ముచ్చట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతాంది. ఎన్నికలల్లా విజయ్ గెలుపు వెనుక జయలలిత చేసిన అవమానం ఉందని కథలుగా చెబుతాండ్రు. 2013లో తలైవా సినిమా విడుదల టైంలో ఇది జరిగిందంట. అప్పట్లో విజయ్ సినిమా స్టోరీ మీద టైమ్ టు లీడ్ అని రాసి ఉండే వరకు జయలలితకు చెమటలు పట్టినాయట. ఇది ఎట్లనో ఉంది అనుకొని విజయ్ని అప్పుడే తొక్కేయాలని డిసైడ్ అయిందంట. అధికారం చేతిలో ఉండే వరకు సినిమా విడుదల కాకుండా అడ్డం పడ్డదంట. ఈ విషయం మాట్లాడడానికి విజయ్ తన తండ్రితోని జయలలితను కలవడానికి పోతే కనీసం గేటు లోపలికి కూడా రానియలేదంట. ఎండలో కొన్ని గంటలు నిలబడ్డ మేడం అపాయింట్మెంట్ దొరకలేదంట. కనీసం ఒక స్టారు అని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టిందంట. ఆ రోజు విజయ్ కళ్ళ నిండా నీళ్లు తీసుకుని ఒక వీడియో చేసిందంట. నన్ను వదిలేయండి, మా సినిమాను ఆడనివ్వండి అని వేడుకున్నాడంట. కానీ జయలలితకు ఆ మాటలు ఆనలేదంట. సినిమా అక్కడ విడుదల కాకుండా చేసిందంట. కానీ కాలం ఎప్పుడు ఒక్కలాగా ఉంటుందా? ఆ రోజు ఏ గేటు బయట విజయ అవమానంగా నిలబడ్డాడో ఇవాళ అదే గేటు నుంచి పంపించే పరిస్థితి వచ్చింది. జనం ఓట్లు వేసి రాజభవనం గేట్లు తెరిపిస్తుండ్రు. ఇప్పుడు బీజేపీ కూడా అప్పటి జయలలిత లాగానే గవర్నర్ అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడతాంది. కానీ విజయ్ ఇప్పుడు అలాంటి నటుడు కాదు. జనం హృదయం గెలుచుకున్న లీడర్. జీవితంలో ఎదుర్కొన్న అవమానాలే విజయ్ ను ఇంత కసిగా గెలిపించేలా చేసినాయి అంటున్నారు అభిమానులు. ఒకప్పుడు స్టాలిన్ కూడా విజయ్ జననాయకన్ సినిమాను గిట్లానే అడ్డుకున్నాడు. అంటే అప్పట్లో జయలలిత, ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే, కేంద్రంలో బీజేపీ గిట్ల అందరూ కలిసి సినిమా నటుని ఎదుగుదలను ఓర్వలేకపోతుండ్రు. కానీ తమిళ ప్రజల నాడిని పట్టుకున్న విజయ్ పట్టిన పట్టు విడుస్తలేడు. ఆయన వెనుక జెన్జీ బ్యాచ్ పోరలున్నారు. రాష్ట్రపతి పాలన వచ్చినా మళ్ళీ ఎన్నికలు జరిగినా కూడా విజయ్కే లాభం. జనాల్లో సానుభూతి పెరుగుకుంటా పోతుంది. ఒక మంచోడిని అందరు కలిసి తొక్కుతున్నారు అన్న భావన పెరుగుతాంది. మరి ఇప్పుడు నడుస్తున్న ఈ సినిమాల దళపతి విలన్లను ఎదుర్కొని ముఖ్యమంత్రి కుర్చీలో ఎప్పుడు కూర్చుంటాడా అని తమిళ తంబిలు 1000 కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు.